ఈసారి బాపట్ల పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు సురేష్ గారు, నేను మరి సురేష్ గారు ఏ రకంగా పనిచేశారనేటువంటిది మీ అందరికీ 5 ఏళ్లలో తెలుసు. వారికి అవకాశం ఇచ్చారు. అందరూ ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వాలని ఓటు వేశారు. ఫైన్, బట్ ఏం పని చేశారు అన్నటువంటిది మీకే బాగా తెలుసు. ఇటు ప్రక్క చూస్తే ఇంకొక మిత్రుడు కృష్ణప్రసాద్ గారు బీజేపీ నాయకుడు తెలంగాణలో, వారిని ఇక్కడ తెలుగుదేశం సైకిల్ గుర్తించి నిలబెట్టారు. వారు కొత్త, ఏం చేస్తారో ఇక్కడ ఏం చేయరో తెలియదు. అదేనా మీకు అవకాశం, మీరు దాన్ని నిర్ణయించుకోండి. కానీ నా విషయానికి వస్తే నా మీద చాలా ఆప్యాయతగా ప్రతి ఊర్లో కూడా చాలామంది పేరు పెట్టి పలకరిస్తారు. అది చాలా సంతోషం. కానీ నేను కూడా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే ఉంటూ 2 సార్లు విజయం సాధించకపోయినా తప్పనిసరిగా ఆదరిస్తారనే నమ్మకంతో మరి అన్ని పనులు ఎక్కడ వీలైతే అక్కడ ఒక 400 వాటర్ ప్లాంట్స్ పెట్టాము, 450 కమ్యూనిటీ భవనాలు, ఒంగోలులో 5 కోట్లతో సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్, అదేవిధంగా గుంటూరులో 4.5 కోట్లతో మహిళా అభ్యుదయ కేంద్రం, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ ఇంకెక్కడన్నా కానీ ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు కానీ, దళిత వర్గాలు కానీ, లేకపోతే రైతులు కానివ్వండి, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైనా యువకులు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే ఆ సహకారం కానివ్వండి, నా చేతనైన విధంగా మీలో ఒక వ్యక్తిగా నేను పనిచేస్తూ వచ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే చాలా ఈ సమయం కీలకమైనటువంటిది. 10 ఏళ్ల నుండి ఈ బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందంటే దానిలో తప్పేం లేదు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తాము అని. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారు కొంతమంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు ప్రత్యేక హోదా ఇస్తాం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే కొన్ని వేల పరిశ్రమలు వస్తాయి. మనకు ఎదురుగా ఉన్నటువంటి ఉదాహరణ మరి ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్లో చూస్తే అనేక రాయితీలు ఉంటాయి. తద్వారా అనేక పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ పెడతారు, ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఈ బాపట్ల తీర ప్రాంతం రేపల్లి నుండి మొదలుకొని ఒంగోలు వరకు ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గంలో అనేక రకాల పరిశ్రమలు, ముఖ్యంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి, పర్యాటక రంగం వస్తుంది. ఇవన్నీ కూడా మంచి మనకున్నటువంటి విస్తారమైనటువంటి ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇండస్ట్రియల్ హబ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే చెన్నై విశాఖపట్నం కారిడార్ డెవలప్ చేయమని చట్టంలో ఉంది. ఇది కీలకమైన ప్రదేశం. ఎందుకంటే విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఇప్పటికే డెవలప్ అయింది. ఈ ప్రాంతం ఇప్పుడు డెవలప్ కావాల్సినటువంటిది. సో నేను దాన్ని కీలకంగా తీసుకుంటాను. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. లంక గ్రామాల్లో వరద ముప్పు, అదేవిధంగా మరి పర్చూరు వరకు గుంటూరు ఛానల్ రావాలి. చేనేత వర్గాలు ఉన్నారు, చేనేత వర్గాల వారికి, చేనేత కూలీలకు కానీ, చేనేత వర్గం వారికి కానీ, చేనేత ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వారికి కానీ పని అంతా కూడా కేంద్ర ప్రభుత్వంతోనే, రాష్ట్ర ప్రభుత్వంతో చాలా తక్కువ. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి సమస్యలు కూడా నేను తీర్చడానికి శాశ్వతగా కృషి చేస్తాను. బికాజ్ ప్రగడ కోటయ్య గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం, ఆ సమస్యల మీద నాకున్నటువంటి అవగాహన, గతంలో నేను పనిచేసినటువంటి ఆ మినిస్ట్రీ కాబట్టి నాకు తెలుసు. సో అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులు శనగ రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, కాటన్ రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. మేము ఈ మధ్యనే స్వామినాథన్ కమిటీ ప్రకారం రైతు పెట్టుబడి ప్లస్ 50% లాభంతో కూడినటువంటి ధర ఇస్తామని ప్రామిస్ చేశాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం